డాక్టర్ హరిణి ఈ అమ్మాయి హిస్టరీ గురించి తెలుసుకుందాం ఈ రోజు. తినకి 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్. తినకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ముత్యాల గర్భము, హైడాటిఫామ్ మోల్ ఆర్ హెచ్ మోల్ అంటాం మనము, అది వచ్చింది. సో తినకు ఒక 4 వీక్స్ బ్యాక్ సక్షన్ ఎవాక్యుయేషన్ చేశాము. సక్షన్ ఎవాక్యుయేషన్ చేసేసి మొత్తం ఆ టిష్యూని అంతా కూడా, అబ్నార్మల్ టిష్యూని కూడా తీసేసాము. హెచ్మోల్ అంటే మనకు గర్భసంచిలో యూజువల్ గా ఉండేటువంటి ఫీటస్ కానీ మాయ కానీ అవి ఏమీ లేకుండా ట్రోఫోబ్లాస్టిక్ టిష్యూ అనేది కనిపిస్తుంటుంది. అది చిన్న చిన్న ముత్యాలలాగా కనిపిస్తుంటుంది కాబట్టి దాన్ని ముత్యాల గర్భం అంటారు. ఇది క్లీన్ చేసిన తర్వాత ఫాలో అప్ ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీబడి ఇది నోట్ చేసుకోవాలి. ఎవరికైతే హెచ్మోల్ ఉంటుందో వాళ్ళు ప్రతి వీక్ వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత కూడా యూరిన్ టెస్ట్ ఎప్పటి వరకు అయితే నెగిటివ్ వస్తుందో అప్పటి వరకు హాస్పిటల్ కి వీక్లీ ఒకసారి వచ్చి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు గనక పర్సిస్టెంట్ గా యూరిన్ టెస్ట్ పాజిటివ్ అనుకోండి, అంటే ట్రీట్మెంట్ సరిగా జరగలేదు ఆర్ ఆ టిష్యూ ఇంకా యూట్రస్ లో అలాగే పెరుగుతా ఉండొచ్చు, లేదా టిష్యూ అవుట్ సైడ్ ద యూట్రస్, అంటే అది ఒకవేళ యూట్రస్ కి వెళ్తే దాన్ని ఇన్వేసివ్ మోల్ అంటాము. అవుట్ సైడ్ ద యూట్రస్ వెళ్ళి మొత్తం లంగ్స్ లో గానీ, బోన్స్ లో గానీ, బ్రెయిన్ లో గానీ డిపాజిట్ అయినప్పుడు అది ఒక్కొక్కసారి జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ నియోప్లేసియాకి మారేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెం రేర్, బట్ ఇన్వేసివ్ మోల్ అంటే మజిల్ కి ఏమైనా స్ప్రెడ్ అయి ఉందా, కంప్లీట్ గా క్లీన్ చేసామా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్ మోల్ క్లీన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ హాస్పిటల్కి వెళ్ళాలి. యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు కూడా చెకప్స్ చేసుకుంటుండాలి. అవసరమైనప్పుడు ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. I hope this is useful to you.